హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హోమ్ డెకోర్ చేస్తున్నా ఏ షెల్ఫ్ విత్ 2 బాస్కెట్స్. సో బాస్కెట్ కోసం ఒక గ్లాస్ తీసుకొని పైన ఉన్న ఎడ్జ్ కట్ చేయాలి. ఈ కట్ చేసింది యూజ్ అవుతుంది, పక్కన పెట్టండి. ఆ గ్లాస్ని ఒక సీజర్తో లైన్స్గా కట్ చేయాలి. కట్ చేసినాక ఈ గ్లాస్ బాటమ్ మొత్తం కూడా ఫెవికాల్తో గమ్ పెట్టి ఒక వులెన్ థ్రెడ్ తీసుకొని లైన్స్గా మొత్తం స్టికప్ చేసుకుంటూ రావాలి. ఒక 2 లైన్స్ ఫామ్ అయిపోయాక ఈ వులెన్ థ్రెడ్ని మనం కట్ చేసుకున్న లైన్స్లో నుంచి తీయాలి. అంటే ఫస్ట్ లైన్లో నుంచి తీసినాక సెకండ్ లైన్లో తీయకుండా థర్డ్ లైన్లో తీయాలి. ఇట్లా ఆల్టర్నేటివ్గా చుట్టుకుంటూ రావాలి. ఈ చుట్టడం హ్యాండ్ మీద కన్నా ఒక బేస్ మీద చేస్తే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. సో ఇలా చుట్టుకుంటూ వెళ్తూ ఉంటే బాస్కెట్ ఫామ్ అవుతుంది. బాస్కెట్ ఫామ్ అయిపోయాక ఆ ఎక్స్ట్రా ఉన్న గ్లాస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి ఒక చిన్న ఏదైనా ఒక లేస్తోని పైన టాప్లో స్టికప్ చేసుకోవాలి. స్టికప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందుకు మనం కట్ చేసిన ఉందా ఆ దాంతో మనం హ్యాండిల్ ప్రిపేర్ చేయాలి. సో వులెన్ థ్రెడ్ మొత్తం టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం వులెన్ థ్రెడ్ని చుట్టేయాలి. చుట్టేసి దీన్ని హ్యాండిల్లా పెట్టేసుకున్నాక ఇంకో బాస్కెట్ కూడా నేను ప్రిపేర్ చేసా. సో ఓవరాల్ ఈ 2 బాస్కెట్స్ లుక్ ఇలా ఉంది. అండ్ ఇప్పుడు వాల్ సెల్ఫ్ కోసం ఒక 2 సర్కిల్స్ కావాలి. ఒక సర్కిల్ వచ్చేసి క్లోజ్డ్ సర్కిల్, అది బ్యాక్గ్రౌండ్గా యూజ్ అవుతుంది. ఇంకో సర్కిల్ వచ్చేసి ఓపెన్ సర్కిల్, అది ఫ్రంట్ లుక్ కోసం యూజ్ అవుతుంది. ఈ 2 కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఈ రెండింటికి ఏదైనా ఒక కలర్ షీట్ స్టికప్ చేయాలి. ఇదేమో బ్యాక్గ్రౌండ్ షీట్, ఇంకోటి వచ్చేసేమో ఫ్రంట్ లుక్ షీట్. ఈ 2 షీట్స్ స్టికప్ చేసి పక్కన పెట్టేసినాక ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ షీట్కి ఐస్ క్రీమ్ స్టిక్స్ స్టికప్ చేయడం. ఈ స్టిక్స్ని 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ గ్యాప్తో స్టికప్ చేసి పైన ఓపెన్ సర్కిల్ కూడా స్టిక్ చేయాలి. స్టిక్ చేసినాక లుక్ ఇలా ఉంటుంది. దీంట్లోకి బేస్ ప్రిపేర్ చేసుకుందాం. బేస్ కోసం ఒక పాత బుక్లోని పేపర్స్ తీసుకొని ఏదైనా ఒక స్టిక్ హెల్ప్తో రోల్ చేయాలి. రోల్ సన్నగా నీట్గా చేసుకున్నాక లాస్ట్లో వచ్చేసరికి ఫెవికాల్తో పెట్టి స్టికప్ చేస్తే ఆ రోల్ స్టిఫ్గా ఉంటుంది. ఇట్లా కొన్ని రోల్స్ ప్రిపేర్ చేసుకున్నాక అన్నీ కలిపి కూడా ఒకటే దగ్గర బేస్ లాగా స్టికప్ చేసుకోవాలి. మొత్తం ఈ బేస్ రెడీ అయినాక మనం ముందు రెడీ చేసుకున్న సెల్ఫ్లో బేస్ పెట్టేసి దానిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాస్కెట్స్ పెడితే లుక్ ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో ఇది నా ఫైనల్ లుక్, ఏ షెల్ఫ్ విత్ 2 బాస్కెట్స్. సో ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.